ఎప్పుడో రావాల్సిన బట్టలు ఇప్పుడైతే నా దగ్గరకు వచ్చాయి స్టిచ్చింగ్ కోసం. టైలరింగ్ చేసే వాళ్ళందరికీ డ్రెస్సులు తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేయనిస్తారు. నాకు మాత్రం ముందుగా అడుగుతారనమాట, ఫ్రీగా ఉన్నావా లేదా డ్రెస్సులు తీసుకురావడానికి అని. ఏంటక్కో మరి అంత బిజీగా ఉంటావా అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఎవరైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ముహూర్తం చూసుకుంటారేమో, నేను మాత్రం వర్క్ ని కంప్లీట్ చేయడానికి ముహూర్తం చూసుకుంటాను. అలా ఉంటదన్నమాట మనతోటి. ఇంతకీ ఒక డ్రెస్ స్టిచ్ చేయడానికి మీకైతే ఎన్ని రోజులు పడుతుందో ఒకసారి కామెంట్ చేయండి. ఏంటి డ్రెస్ కుట్టడానికి రోజులు అంటున్నావు, నాకైతే 1 అవర్ చాలక్క అని అంటారు కదా. కాకపోతే నేను అలా కాదండి, ఒక్క డ్రెస్ని కంప్లీట్ చేయడానికి 2 డేస్ తీసుకుంటాను. ఎప్పుడు ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాను, ఒక రోజులో కనీసం ఒక్క డ్రెస్ అన్నా స్టిచ్ చేద్దామని. కాకపోతే ఎప్పటికీ రీచ్ అవ్వను. ఇలా ఉంటే ఎలా అవుతుంది చెప్పండి. అందుకే స్టిచ్చింగ్ కోసం వచ్చిన బట్టల్ని మాత్రం నన్ను నేను తిట్టుకుంటూ ఎలాగోలాగా కంప్లీట్ చేస్తాను. నావి మాత్రం సంవత్సరాల తరబడి అలాగే మూలుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడో తీసుకున్న క్లాత్లు కూడా ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేయకుండా అలాగే పెట్టుకున్నాను. మీలో కూడా నాలాంటి క్యూట్ దొంగలు ఉండే ఉంటారు కదా.